బాబు ప్రసాదం. చూడండి బాబు, మీరు చాలా అదృష్టవంతులు. అదే ఈ ఆఫీసు అద్భుతమైన వాస్తుతో కట్టారు. అంటే ఇరుకు వాళ్ళదా బాబు గారు? ఈ ఆఫీస్ లో నైరుతిలో ఎండి గారు, ఈశాన్యంలో బాత్రూమ్, ఆగ్నేయంలో హాల్ ఉంది కాబట్టి మీ డమాల్ కంపెనీ డబుల్ ట్రిపుల్ ఐ ఎక్కడిగా వెళ్ళిపోతుంది. బాబు గారు, నా కమిషన్ నాకు ఇస్తే నేను బయలుదేరతా. ఆవు గడ్డి తినగానే పాలు కావాలంటే అలా కూర్చొని తాగండి. ఫస్ట్ కస్టమర్ వచ్చి అడ్వాన్స్ ఇస్తే మీ కమిషన్ మీకు ఇచ్చేస్తాం. ఏంటి కస్టమర్ రావాలా? ఆడెప్పుడు వచ్చేది, మీరు నాకు ఎప్పుడు ఇచ్చేది? ఇది కుదురుద్దా? కుదరదా? ఇది గొప్ప వాస్తున్న ఆఫీస్ అని మీరేగా చెప్పారు. నమ్మకుంటే వెయిట్ చేయండి, లేదంటే మీ ఇంటికి వెళ్ళిపోండి, తర్వాత పంపిస్తాం. వద్దు వద్దు బాబు వద్దు, నేను ఇక్కడే ఉంటా. అయితే బయట వెయిట్ చేయండి, మాకు మీటింగ్ ఉంది. కమాన్ ప్లీజ్. నా కమిషన్ రావాలంటే వాళ్ళకి అడ్వాన్స్ రావాలి. అది కుదురుద్దా? కుదరదు. కుదరకపోతే మనకు కమిషన్ రాదు కాబట్టి కుదరాలి. ఇక నుంచి మన మధ్య మనస్పర్ధలు ఉండకూడదు, మనీయే ఉండాలి. ఆఫీసు కోలాహలంగా ఉండాలి, కానీ కలహాలు ఉండకూడదు. కసాయి వాడొచ్చి కాయగూరలు తినడం ఒంటికి మంచిది అన్నాడంట. నీలాంటి వాడు ముందు నువ్వు బొద్దిగా ఉండరా. గోడవ అంటే గోడ దూకొచ్చేది నువ్వేంట నాకు చెప్పేది. ఏదో ఫోనే కదా అని కాల్చి పని చేద్దారనుకుంటే ఓ తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంది. ఎవడ్రా బిల్డప్ ఇచ్చేది? చైర్ లో కూర్చోగానే చైర్మన్ లో ఫీల్ అయిపోతున్నా. నేను పక్కన పెట్టుకుని మనీ అంటే ఇలాగే ఉంటది. మరి నన్ను శని అంటావా? ఉన్నావు కదా. నువ్వు శని, మీ బాబు శని, మీ తాత శని, మీ సీత మొత్తం శని. మీ ఇద్దరిలో గొడవపడుతుంటే మనది ఈవెంట్ కంపెనీ కాదు కదా, ఈవినింగ్ బజ్జీలు కూడా అమ్ముకోలేదు. సరే బంటి బాబు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను. సరే, నా ఈగోని తగ్గించుకుంటాను. అయితే మీ ఇద్దరు సెకండ్ ఇచ్చుకోండి. చిను, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఒక్కొక్కరి బయోడేటా చెక్ చేసి లోపలికి పంపించు. సరే బంటి బాబు, ఒక్కొక్కరిని లోపలికి పంపండి. పండి. మాస్టారు, మీరు దేనికి అప్లై చేస్తున్నారు? డబ్బుల కోసం అప్లై చేశా. లోపల ప్రింటింగ్ జరుగుతుందంట, దానికోసం వెయిటింగ్. జోకు ఏం జోకేసానండి, తట్టుకోలేకపోతున్నాను. ఇంతకీ నీ పేరేంటి? క్లిక్ వెంకటేష్. క్లిక్ అంటే మీ ఇంటి పేరా? ఫోటో తీస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఏంటి? క్లిక్కు. అబ్బా, తెలిసిపోయింది. నేను ఫోటోగ్రాఫర్ని కదా, అందుకే ఆ పేరు పెట్టుకున్నా. మరి మీరు? బ్రోకర్ని. ఇక్కడ అలాంటి ఇంటర్వ్యూలు కూడా జరుగుతుంటా? బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ కాదు, ఇళ్ళ బ్రోకరు. ఇంతకీ నీ నక్షత్రం ఏంటో? రేవతి. ఈ రోజు నీ నక్షత్రం ప్రకారం నువ్వు బ్లూ డ్రెస్సే వేసుకోవాలి. అది కాకుండా ఇంకేది వేసుకున్నా నువ్వు హట్ అవుతావు. ఇక్కడ 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 వదిలే. అక్కడక్కడ ఉంటే పర్లేదా? ఇక్కడ 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 కాదు, అక్కడ అనుకూలించాలి గ్రహాలు. మీరు జాతకాలు చెప్తారా? కాదు, జరగబోయేది చెప్తా. నాకేం జరగబోతుంది? నీకేది రాసుంటే అదే జరుగుతుంది. అబ్బా, ఏం చెప్పారు? ఇక్కడ కుక్క ఎవరు? అదే కుక్క వెంకటేశ్వరరావు ఎవరు? నేనే. అదేంటి నీ పేరు క్లిక్ వెంకటేశ్ అన్నావు? అసలు పేరు కుక్క వెంకటేశ్వరరావు. ప్రొఫెషన్ కి పొట్టి పేరు అయితే బాగుంటుందని నేనే అలా మార్చుకున్నాను. పేరు మారింది కాబట్టి గ్రహాలు ఏమైనా మారతాయా? సునామీ వచ్చినప్పుడు స్టూల్ మీద నించున్నంత మాత్రాన ప్రాణాలు దక్కుతాయి అనుకోవడం నీ పిచ్చితనం. వెళ్ళిరా, శుభమస్తు. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ మేడం. అది ఇంగ్లీష్ లో ఉంది, నీకు అర్థం కాదులే. నాన్న చూసా నవ్వుతావరా, కాళ్ళ చూడేవా? నేను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి దుప్పటి దులిపినట్టు దులిపేస్తాను చూడు. మిస్టర్ వంకాయ్, సారీ మిస్టర్ వెంకీ, మహేష్ బాబు గారు ఇల్లు ఎక్కడ నీకు తెలుసా?
మహేష్ బాబు ఇంటికి ఫోటోగ్రఫీకి సంబంధం ఏంటి సార్? అడిగిన పేసులకి ఎదురు పేసులు లేకుండా సమాధానం మాత్రం చెప్పు. ఓ తెలియదు సార్. తెలీదా? తెలుసుకోకపోతే ఎలాగయ్యా? సడన్ గా మహేష్ బాబు గారు ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి గౌతమ్ ఫోటోలు తీయాలంటే వెళ్లకుండా అడ్రస్ అడుగుతూ కూర్చుంటావా? అంత అవసరం వస్తే గూగుల్లో సెర్చ్ చేసుకుంటారులే. ఇది ఇంటర్వ్యూ. చచ్చి ప్రశ్నలు వేయకుండా పనికొచ్చే ప్రశ్నలు అడగాలి. మీరు అడగండి మేడం, కెమెరా క్లిక్ చేసిన ఫాస్ట్ గా చెప్పేస్తాను. మీ హాబీస్ ఏంటి వెంకీ? హాబీస్ అంటే మరి ఆడొచ్చింది పెళ్లి సూపులకు కాదు, ఉద్యోగానికి. మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ నెలకు లచ్చ అడుగుతాడు, ఇస్తావా? షూ! మీరు ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారా? ఆడి అక్కడికి వెళ్తే నీకెందుకే? రేయ్, మధ్యలో మాట్లాడితే నాలుక కోసేస్తా. నువ్వు పోసేస్తానంటే సూత్తు కూర్చోడానికి నేను గాజులు తోడుకోలేదు ఇక్కడ. తింగర వాగుడు పోగేమంటే తాట తీసేస్తా. రేయ్, గాడిద గొంతేసుకొని నా మీద అరవకు. ఏంటి? నాది గాడిద గొంత, నీది దొన్నపోతు గొంతే. దొన్నపోతు మొహం అని. నా దున్నపోతు అవును అంటావా? అంటానే. ఆగండి మేడం, ఈయంతో గొడవ ఎందుకు, వదిలేయండి. అలా చెప్పు. మాట తూలితే మాట తడిపోద్ది. ఏంట్రా మడతడిపోయేది? అయ్ బాబా! ఆ సౌండ్ అంటే అలాగొచ్చింది. పోయాడా? నీకేమన్నా డౌటా? పోయినా పర్లేదులే, మనం ఇద్దరం ఉన్నాగా. నీకు సగం నాకు సగం పడుతుంది. ఏంటే? శిక్ష. నిన్ను ఆ! నన్ను భయపెట్టడం ఆపి వెళ్ళి నీళ్ళు తీసుకురా పో. ఆగు. ఒరే బండి 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 వాటర్ కావాలి, వాటర్ వాటర్. సారీ రాజబాబు, ఇప్పుడే ఒక్కరి పొట్టి రాకుండా లాగేశాను. అరే అర్జెంట్ గా వాటర్ క్యాన్ ఫోన్ చేసి వాటర్ తెప్పించరా. ఓకే రాజబాబు. రేయ్, బిల్డప్ చేయాలి కానీ తొమ్మిది వాటర్ బాటిల్ పడ్డా. నాకేమైంది? నేనేం చెప్పానో అదే జరిగింది. ఏం చెప్పారు? ఆయనకేం చెప్పానో అదే జరిగింది. ఏం జరిగిందబ్బా? బాబు అడ్వాన్స్. ఆయన మీరు కొట్టుకోకుండా మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారండి? మేము కొట్టుకున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు వచ్చావా? ఇంటర్వ్యూకి వస్తావా ఇంటికి వెళ్తావా? నేను జాబ్ కొట్టేంత వరకు మా ఇంటి డోర్ కూడా కొట్టను. అది పద్ధతే. పదండి ఒక నిమిషం బండి. వెళ్ళరా. ఏమండి, నా క్యాన్ల కాయిస్తే నేను వెళ్ళిపోతా. ఉండవా కాస్త తాగు. ఏమండి, నాకు చాలా పనులు ఉన్నాయండి. ఎప్పుడైనా ఇంటర్వ్యూ చూసావా? లేదు. అయితే అక్కడ నుంచో ఫ్రీగా చూడు. అమ్మాయి ఫోటో అందంగా తీయాలంటే ఏం కావాలి? అమ్మాయి అందంగా ఉండాలి. సరిపోతుందా? వాళ్ళ అమ్మ కూడా అందంగా ఉండాలా? ఉన్న అమ్మాయి ఫోటో అద్భుతంగా రావాలంటే ఎక్స్పోజర్ ఎంత చేస్తావు? ఎక్స్పోజింగ్ ఎంత చేస్తే ఫోటో అంత అద్భుతంగా వస్తుంది. నాకు అర్థమైంది నువ్వు ఏ టైప్ సినిమాలు చూస్తావో. హలో, నేను అంటుంది లైటింగ్ ఎక్స్పోజర్ గురించి అయ్యా. అమ్మాయి కలర్ వైట్ అయితే నైట్ అయినా సరే ఏ లైటింగ్ అవసరం లేదు. రేయ్, మేము అడుగుతుంది ఫోటోకి లైట్ ఎక్స్పోజర్ ఎంత చేస్తావు అని. ఓ 10,000 అవుతుంది. 10,000 పెడితే ఆ అమ్మాయి ఫోటో రాదు, అస్థి పంజరం వస్తుంది. ఓ అమ్మాయి ఫోటో తీయాలంటే ఆ అమ్మాయి కలర్ బట్టి, ఆ వెదర్ బట్టి లైటింగ్ సెట్ చేయాలి. మాక్సిమం ఏ ఫోటోకైనా 5,600 ఎక్స్పోజర్ సెట్ చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ ముగిసింది. అది చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. కానీ మీ దగ్గర చేయాల్సింది నేను కాదు, వాడు. క్యాన్ నమ్ముకునే నీకు కెమెరా గురించి ఎలా తెలుసు? ఏమి తెలియని వాళ్ళే డాక్టర్లు అందరూ యాక్టర్లు అవుతున్నారు, రైటర్లు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు. క్యాన్లు మూసుకుంటే నేను కెమెరా గురించి తెలుసుకున్నావు, తప్పేంటి? అంటే నీకు గతం ఉందా? నీకు వినే ఓపుకుందా? నీ ముఖం చూస్తే ఆపేలా లేవు. చెప్పి తగలడు. నాది కరీంనగర్. ఫోటోగ్రఫీ ముందున్న పిచ్ తో చిన్నప్పుడే నా పేరుని కొడై కృష్ణగా మార్చుకున్నాను. తర్వాత చెప్పు. చిన్నప్పుడే కెమెరా పట్టుకున్నాను నేను. అక్కడ పెట్టు. నేను దొంగను కాదు, అర్థమైందా? ఈ ప్రపంచంలో ఉన్న అందాలన్నీ నా కెమెరాలోనే బంధించాలనుకున్నాను. మరి ఆ తర్వాత ఏమైంది? దరిద్రం తన ఒళ్ళో నన్ను బంధించింది. కాలం కలిసి రాక చివరికి ఈ వాటర్ క్యాన్లే అని వాటర్ క్యాన్లు అమ్ముకుంటున్నాను. పాపం. సింపతి వద్దు, క్యాష్ చేతిలో పెడితే వెళ్ళిపోతా.
లచ్చింది రావడానికి కూసింత టైం పట్టుద్ది సరే ఆవిడ నెంబర్ ఇవ్వండి, నేనే దారిలో వెళ్ళి తీసుకుంటున్నా. హరి యాదవ వాటర్ అమ్మి నీ బుర్ర కూడా దొబ్బిందిరా. నేను అంటుంది గల్లీలో ఉండే లక్ష్యం గురించి కాదు, గల్లాపేటలో ఉండే లచ్చిందే. అదంతా వచ్చినట్టుగా మీరు ఇచ్చినట్టుగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. మరైతే ఎయిట్ చేయి. వెళ్తాంలే. కామలే నీ ఊరు అత్తిలే అంటే నాకు బాగా దగ్గర మాటల్లో. నువ్వే వంటలు బాగా చేస్తావు? అన్ని వంటలు ఇరగదీస్తానండి. ఈ కొమలి కోడికూరంటే మా ఊర్లో పడి చచ్చిపోతారనుకో. నీకు సీకులు చేయడం వచ్చా? సీకులు సంపేస్తానండి. వెజ్ లో ఏమేమి వండుతావు? అన్నం తెల్లగా వండుతానండి. ఎవరమ్మా నువ్వు పిలవకుండా వచ్చావు? మీకు మేడం గారికి టీ ఇచ్చిరమ్మని బయట బండబాబు పంపించాడండి. ఇప్పుడు చెప్తా. నీకు సిట్టు సమోసాలు చేయడం వచ్చా? సమోసాలైతే సంపేస్తానండి. కిలో బియ్యం 10 మందికి ఎలా వండుతావు? అదెలా కుదురుద్దండి? కేజీ బియ్యం 4గురికే సరిపోద్దండి. అన్నం పలుకగా ఉంటే 10 మందికి సరిపోయిద్దండి. సరే, తక్కువ నూనె వాడి ఎక్కువ కూర ఎలా చేయగలవు? కూరలో నూనె వేయకపోతే రుచి పచి ఉండదు కదండి. కాయగూరలు ముందు నీటిలో ఉడకబెడితే ఆ తర్వాత కూర చేస్తే నూనె మిగులుతుంది, మంచి రుచి నాలుగు తగులుతుంది. మన ఆఫీస్ లో 100 మంది గెస్ట్లున్నారు. మన దగ్గర 10 మందికి తిండి పెట్టడానికి డబ్బులున్నాయి. అప్పుడు అందరినీ ఎలా సుఖ పెడతావు? అంటే అందరినీ ఎలా మేనేజ్ చేస్తావు? 10 మందికి సాంబార్ చేసి అందులో ఒక బొద్దింక పడేస్తే మిగతా 90 మంది తినకుండా పోతారు. ఏంటి మనుషులు చంపేస్తావా? మరి మీరు 10 మందికి తెచ్చి 100 మందికి పెట్టమంటే ఏడ్చేయాలి. అందరికి టీ సమోసా స్నాక్స్ గా ఇవ్వాలి. టీ తాగిన వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, సమోసా తిన్న వాళ్ళకి ఆకలి చచ్చిపోతుంది. అప్పుడు 10 మందికి వండింది 100 మందికి సరిపోతుంది. సూపర్ సూపర్. వంట వండడం అంటే చంపేయడమో నరికేయడమో కాదు, ఆలోచించాలి. యు ఆర్ రిజెక్టెడ్. గో. సార్, నా డబ్బులు. చూడు, ఇప్పుడు దుర్ముహూర్తం. కాసేపట్లో లక్ష్మీదేవి వస్తుంది, తనిస్తుంది. అప్పటిదాకా నేనే చెయ్యాలి. బయట ఉన్న వాళ్ళకి టీలు సమోసాలు అమ్మే. డబ్బులు ఇవ్వకపోతే ఈసారి టీలో ఈగలు కనబడతాయి. జై మాతా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏ పని ప్రారంభించినా ముందుగా అమ్మవారిని తెలుసుకున్న నాకు అలవాటండి. గ్రహాలన్నీ మగవే ఉంటాయి. ఎందుకు? 4 కప్పులు ఒక చోటు కలిస్తే నాశనమే. అందుకే గ్రహాలన్నింటినీ మగవాళ్ళకి అప్పచెప్పారు. నేను జాతకాలు నమ్మను. నన్నెలా నమ్మిస్తావు? గుడ్డువాడికి ఐమాక్స్ లో సినిమా చూపిస్తే ఏమి లాభం? నీడను కూడా నమ్మను మీ ఆడవాళ్ళకి జాతకాలు అందించడం ఎందుకు? హలో సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? నా డబ్బులు ఇస్తే నేను పోతా. అరే భలే టైంకి వచ్చారు భద్రం గారు. ఈయన గారి చేతిలో డబ్బులు ఎప్పుడు పడతాయో ఓ పాలు చూసి చెప్పండి. ఒకసారి చూపించిన ఆయన ఏంటి చెయ్యి. అయితే ఓకే. నీ వస్తువులు అదృష్ట రేఖ అద్వితీయంగా ఉండయ్యా. ఆ అదృష్టం అంత బాగుంటే భద్రం గారు బ్రోకర్ ఎందుకు అయ్యారు? ఇదిగో అస్తమానం బ్రోకరు బ్రోకర్ అనమాకండి, వినడానికి అసహ్యంగా ఉంది. హౌస్ బ్రోకర్ అనండి. కాకపోతే దండరేఖ దారి మళ్ళీ దరిద్ర రేఖతో సంపర్కించడం వల్ల పవర్ బ్రోకర్ అవ్వాల్సినవి హౌస్ బ్రోకర్ గా మిగిలిపోయావు. కానీ నా ఆయుష్ రేఖ మర్రి చెట్టు ఊడంతా బలంగా ఉంది కదండి. మర్రి చెట్టు 500 సంవత్సరాలు బతుకుతుంది. ఎవరికి లాభం చెప్పు? వచ్చే సంవత్సరం నాకు గజకేసరి యోగం పడుతుందని శాస్త్రం ఘోషిస్తోంది. నీకు శాస్త్రం తెలుసా? తెలీదంటే నన్ను మోసం చేసి డబ్బులు మొత్తం దొబ్బేద్దామని. భద్రం గారు వాళ్ళు అడిగారు. భద్రం గారు ఈ రోజు నాకు విషయం అర్థమైంది. ఈ రోజు నా రాజఫలంలో పరిచయం లేని భ్రష్టుడు నన్ను సుడుగుండు నుంచి బయటపడేస్తాడనుంది. అది నువ్వే. ఇల్లు చూడడానికి జాతకాలు చెప్పడానికి ఇతను 2 విధాలా ఉపయోగపడతాడు. వాడేసుకున్నంత వాడేసుకోండి.
మీకు ఏమైనా వినబడుతుందా? ఎవరో విజిలేసినట్టు వినిపిస్తుంది. అయితే ఏదో జరుగుతుంది చూద్దాం పదండి. అరే బంటి సౌండ్ ఏంట్రా? ఈ అమ్మాయి ఎవర్రా? ఏమో రాజు బాబు సర్కస్ చేస్తూ స్ప్రో తిప్పి పడిపోయిందని ఓ ఇద్దరు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ ఇద్దరు ఎక్కడ్రా? లీటర్ వాటర్ బాటిల్ కోసం వెళ్ళారు. 1 లీటర్ నీళ్ళ కోసం ఇద్దరు వెళ్ళారా? అదెలా కుదురుద్ది? కుదరదే. ఇదేదో తేడాగుందే. నన్ను ఆడున్నాను వాళ్ళు మీరంతా అది మేము అడగాలి. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎందుకు లేచింది, ఎందుకు పరిగెత్తింది? ప్రశ్న పరాయిదైనప్పుడు జవాబు జేబులో ఉండదు సార్. మనమే ఆలోచించుకోవాలి. నా బతుకు బండలైపోయినది. నా సొమ్ము సత్తు అంత దోచుకెళ్ళిపోయినారు. నువ్వు ఏడుస్తున్నట్లేదు, పాట పాడుతున్నట్టుంది. ఇంతకీ ఏ సామాన్ పోయింది? మొత్తం పోయినదయ్యా, మొత్తం పోయినది. వండడానికి లేకుండా టెంట్ పాయే, తినడానికి లేకుండా గిన్నె పాయే, ఆడించే కోతి పాయే, బరువు మోసే గాడిద పోయే. ఇక నేనెట్ట బతకాలయ్యా? ముందు ఆ ఏడు పాప. నాది గోల కాదు, గోస. మీ వల్లే నా సొత్తంతా పోయినది. మీరే నా పొట్టు కొట్టారు. బండి బాబు ఆడు పొట్టతో మనకేం సంబంధం రా? కరెక్ట్ రాజు బాబు. ఎవరో చేసిన అప్పుకి వడ్డీ మనం కట్టమంటే ఎలా? ఇప్పుడు నానేడు చేసేది సామే. వాళ్ళు నా కడుపు మీద కొడితే వీళ్ళు నా గుంటల మీద కొట్టారు సామే. ఇక నా బ్రతికేందుకు సామే. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ముందు నీ ఏడు పాప ఏం చేస్తున్నావో చెప్పు. సర్కస్ ఆడతాను. అంటే అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మాయా లేదు, మర్మం లేదు. చిత్రాలు చేస్తాం, సింధులు వస్తాం, జంపింగ్లు చేస్తాం, ఫైటింగ్లు చేస్తాం, తాడు మీద నడుస్తాం, తడబడకుండా మాట్లాడుతాం, అరిచేతిలో బంగారం ఆడిస్తాం, అగ్గితో నాట్యం ఆడతాం. ఓ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు అవుతాం. రండి 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 రండి. అక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడ మీటింగ్ ఏంటి? నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? మనం ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు అడిగినంత జీతం ఇవ్వాలి. అదే మనల్ని ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళకి జాబులు ఇస్తే ఎంత ఇస్తే అంతే తీసుకుంటారో. ఎవరు వాళ్ళు? తప్పకరా, ఆ సర్కస్ పిల్ల బిజిలీ ఉందిగా, తను మల్టీ టాలెంటెడ్. కాస్త భాష నేర్పిస్తే యాంకరింగ్ ఎరగదీసేస్తుంది. మరి షెఫ్, ఆస్ట్రాలజీ, ఫోటోగ్రాఫర్. బయట డబ్బుల కోసం ఎదురు చూస్తున్న భద్రం, ప్రమీల, కేకేల్ని జాయిన్ చేసుకుందాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా? మొత్తం పోయిందా? సమోసాలనే ప్రమీలకి సమయస్ఫూర్తి ఉంది, కేకేకి ఫోటోగ్రఫీ మీద ప్యాషన్ ఉంది, భద్రంలో బ్రోకర్ తో పాటు ఆస్ట్రాలజర్ కూడా ఉన్నాడు. ఇంత టాలెంట్ గాల్లో దుమ్ములా ఫ్రీగా దొరుకుతుంటే వదిలేయకూడదు. ఏమంటారు? ఈ ఐడియా కూడా ఏదో బానే ఉంది రాజా. మరి ఇంకేంటి, పదండి పదండి, ఎవరు పదండి. నా బతుకు చీకటైపోయినది. దేవుడా దేవుడా, ఉన్న ఒక చీకటేంటో పాయే. నీ రిపీటెడ్ పాప, నీ జీవితంలో నేను ఎలుగు నింపుతాను. ఇది సాన పెద్ద మనసు బాబు. అర్థం చేసుకున్నట్టున్నావు. నేను నీకు ఉద్యోగం ఇస్తానంటున్నాను. మరి కూలిస్తారా? రోజు ఇస్తే కూలి అంటారు, నెలకోసారి ఇస్తే జీతం అంటారు. నీకు జీతం ఇస్తాం. మా పెద్ద కంపెనీలో నీకు జాబ్ ఇస్తాం. ఆ డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. నేను ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మా డమాల్ ఈవెంట్స్ మీ అందరి టాలెంట్ గుర్తించేసింది. నీ స్కిల్స్ కి సింక్ అయ్యే జాబ్స్ మా దగ్గర ఉన్నాయి. అందరం కలిసి పనిచేద్దాం. కొడై కృష్ణ అనబడే నేను
బుర్రా భద్రం అనబడే నేను ఆయ్ పిట్టల ప్రమీళ అనబడే నేను బిజిలీ అనిపించుకునే నాను డమాల్ ఈవెంట్ మేనేజ్మెంట్ తో అహంకారంగా గాని అహంకారంతో గాని, ఆవేశంతో గాని ఆవేశంతో గాని, ఆత్మాభిమానంతో గాని ఆత్మాభిమానంతో గాని వ్యవహరించమని పనిలో ఆలస్యం ఆదమరుపు చూపించమని పనిలో ఆలస్యం ఆదమరుపు చూపించమని, వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకుండా వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకుండా, ఇల్లు వాకిలి పట్టించుకోకుండా ఇల్లు వాకిలి పట్టించుకోకుండా, టైంకి తిండి పెట్టకపోయినా టైంకి తిండి పెట్టకపోయినా, రాత్రులు ఇంటికి పంపించకపోయినా రాత్రులు ఇంటికి పంపించకపోయినా, నెల నెలా జీతాలు ఇవ్వకపోయినా నెల నెల జీతాలు ఇవ్వకపోయినా, కంగారు పడకండి, మీ బాధ నాకు అర్థమైంది. జీతాలు ఇవ్వకపోయినా ఎందుకు పనిచేయాలి? స్కూల్లో ప్రార్థన చేసేటప్పుడు భారతీయులు అందరూ నా సోదరులు సోదరిమణులు అంటారు. అలా ఉండిపోతామా? ఆ, అలా ఎలా ఉండిపోతావండి? కాదా? ఈ ప్రతిజ్ఞ కూడా అలాంటిదే. కంగారు పడకుండా కంటిన్యూ చేసేయండి. టైంకి జీతం రాకపోయినా టైంకి జీతం రాకపోయినా, కంపెనీ ఎదుగుదల ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. కంపెనీ ఎదుగుదలే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం. హలో ధమాల్ ఈవెంట్స్. ప్రమిళ, ఇదంతా చాదస్తం కాకపోతే మనం ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన గ్రహాలు అనుకూలిస్తాయా? అలాగే గ్రహాలు అనుగ్రహించే భద్రం గారు, మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది. రమణ పుడతాయేటప్పటికి ఫస్ట్ కస్టమర్ వస్తున్నాడు. అమ్మలారా అయ్యలారా ఆట ఆరంభమవుతుంది. అంతా జోరు సప్పట్లు కొట్టండి కొట్టండి. మన కొత్త ఆఫీస్ కి మొదటి కస్టమర్ వస్తున్నాడు. రిసీవింగ్ అదిరిపోవాలి. Yes, sir.